తిరుమలలోని నగర సంకీర్తనల మండలి సభ్యుల గోవింద నామస్మరణ చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందని నానుడి. అలాంటిది ఆ గోవిందునికి ఎంతో ప్రీతికరమైన ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర పురివీధుల్లో భజన చేస్తూ పునీతులు అవుతున్నారు కొందరు కళాకారులు. భజన మండలి కళాకారులు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదిటిపైన తిరునామాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో నగర సంకీర్తనను చేస్తున్నారు. వీరి సంకీర్తనలకు అటు భక్తులు ఇటు ప్రజలు పరవశించిపోతున్నారు. అందులో భాగంగా శనివారం జరిగిన నగర సంకీర్తనలు కళాకారులు అనేక మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ఆమూరు సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా మరియు సభ్యులు సాంబోల హరినాథ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుందుకూరి అవార్డు సత్కరించిన సందర్భంగా వీరి ఇరువురికి నగర సంకీర్తన తరువాత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవ్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పొన్నాల జేజీరెడ్డి, విద్వాన్ కప్సా పద్మనాభం, మధు, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, మేకల గంగయ్య, మల్లారపు వాసు, మురళి, విగ్రహాల కళ్యాణి, కళావతి, పార్వతి, జయమ్మ, సుభద్రమ్మ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు ప్రత్యేకించి ప్రతి వారం శనివారం ఉదయం వారం హరినామ సంకీర్తనతో భజన మండలితో ప్రతి శనివారం నగర భక్తులందరూ కూడా కలిసి ఈ భజన బృందం చక్కగా 4 మాడల వీధుల్లో తిరిగి ఈ భజన ఖ్యాతిని, ఆ స్వామి యొక్క ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని హరినామ సంకీర్తనతో గోవిందనామస్మరణతో ఈ యొక్క నగరం ప్రతిధ్వనించేలా భజన చేయడం ఆనవాయితీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ భక్తజన సముద్రంలో మీరందరూ కూడా రావాలి, కలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి పదవి విరమణ చేపట్టినటువంటి ఆమూరు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని, అదేవిధంగా నగర సంకీర్తన మండలి అధ్యక్షులు గుండాల గోపి గారు, వారి తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి కందుకూరి అవార్డు పురస్కారం ప్రభుత్వం తరఫు నుంచి నాకు రావడం, వారు మమ్మల్ని సన్మానించడం చాలా ఆనందదాయకం ఉంది. వారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ప్రతి శనివారం ప్రతి నెల సంవత్సరాలుగా ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారు మరి ఈ నగర సంకీర్తన కార్యక్రమం ప్రాచీన కాలం నుంచి ఉండేది. మరి అలాంటి సాంప్రదాయాలను మనం కూడా పాటించాలనేటటువంటి సదుద్దేశంతో ప్రజల్లో భక్తిభావము మరి ఎంతో పెంపొందించాలనేటటువంటి తలంపుతో ఈ భజన సంకీర్తన నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను అందులో సభ్యులుగా ఉంటూ మరి నేను ఉపాధ్యాయ వృత్తిని కూడా చేస్తున్నాను కాబట్టి మరి ఈ నెల పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా వారు నన్ను ఆహ్వానించి మరి ఈ సందర్భంగా వారు నన్ను సన్మానించడం నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో నారాయణాయ. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్ వైకుంఠ దేవుడు కొలువున్న ఈ తిరుపతి మహాక్షేత్రంలో ఇటువంటి నగర సంగీత కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందకర విషయము. వచ్చిన భక్తులకు కావచ్చు, వచ్చిన యాత్రికులు కావచ్చు, మనం చేసే ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం 10 మందికి ఆదర్శంగా ఉండి భక్తి భావాలు ప్రతి ఒక్కరు పెంపొందించి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో మంచి ఆలోచనతో ముందు నడిపించడానికి దోహదపడుతుందని ఈ నగర సంగీత కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని
మరి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి మనం 6 గంటల మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయండి చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దేవతలు పోరాడుతూ ఉంటారు, దేవతలు ఆలకిస్తారు. మనం చేసే నగర సంక్రాంతి కార్యక్రమంలో మనమే కాకుండా మనతో పాటు యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, పై ఉన్న దేవతలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం ఆలకించి ప్రతి ఒక్కరు మంచి మార్గం నడవడానికి, మంచి పనులు చూడడానికి ఇది ఒక మోక్షాన్ని చేరుకోవడానికి మంచి మార్గం అని నిర్మించి ఈ యొక్క నగర సంగీత కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ మరింత మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క వెంకటేశ్వర కార్యక్రమాలకు దేవుడి యొక్క ప్రభుకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.